ప్రకాశించే నీలిరంగు నదిలో మీనా అనే చిన్న చేప ఉండేది. ఆమె ఎంతో చిలిపి, తెలుసుకోవాలనే ఆసక్తి కలిగినదే. అన్ని చేపల్లో తాను చిన్నదే అయినా కొత్త ప్రదేశాలు చూడాలనుకునేది. ఒకరోజు రాళ్లకు అక్కడి బయటికి వెళ్లాలని నిశ్చయించుకుంది. మిగతా చేపలు హెచ్చరించాయి, అక్కడ ప్రమాదమే. మీనా నవ్వుతూ, నాకది చూడాలి అన్నది. చిన్నవాడినంత మాత్రాన ధైర్యం ఉండదనుకోవద్దు అన్నది. ఆమె తన గిల్లులతో వేగంగా వెళ్లిపోయింది. రాళ్లకు అక్కడ ప్రకాశించే రాళ్లు, రంగురంగుల మొక్కలు కనిపించాయి. నీటిలో తేలుతూ బుడగలు మెరుస్తున్నాయి. అది ఒక మాయాజాలపు తోటలా అనిపించింది. మీనా ఆనందంతో కళ్ళు మెరిపించింది. ఆ సమయంలో సహాయం, సహాయం అనే అరుపు వినిపించింది. చూసింది, ఓ చిన్న నత్త రాయి కింద ఇరుక్కుపోయింది. మీనా ధైర్యంగా వెళ్లి, ఓపికగా ఉండు, నిన్ను కాపాడతాను అంది. మీనా తన చిన్న శక్తితో రాయిని తిప్పింది. ఆమె చాలా చిన్నదైనా ఓపిక తప్పలేదు. నిదానంగా రాయి తిప్పి నత్తను బయటికి తీసింది. నత్త చిరునవ్వుతో కృతజ్ఞత చెప్పింది. నా పేరు క్రాబీ అని చెప్పింది నత్త. మీనా, నువ్వు చాలా ధైర్యవంతురాలు. వారు స్నేహితులయ్యారు. ఇక కలిసే సాహసాలు చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు వెళ్లగానే ఒక ముదురు గుహ కనిపించింది. లోపలికి వెళ్దామా అని క్రాబీ భయంతో అడిగాడు. మనిద్దరం కలిసి ధైర్యంగా వెళ్దాం అంది మీనా. వారు జాగ్రత్తగా లోపలికి వెళ్లారు. గుహలో మెరుస్తున్న రాళ్లు దారి చూపించాయి. దీనిలో కొంత భయం, కొంత అందం ఉంది. మీనా క్రాబీ చేతిని గట్టిగా పట్టుకుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ వెళ్లారు. ఏదో పెద్ద నీడ వారి మీద నుంచి వెళ్ళింది. అయ్యో, పెద్ద తిమింగలం అన్నాడు క్రాబీ. మీనా చైతన్యంగా రాయి మీద దాక్కుంది. జాగ్రత్తగా ఉండు, ఇది మనల్ని గమనించదు అంది. తిమింగలం వెళ్ళిపోయింది. మీనా, నువ్వు తెలివిగా ఉందివే అన్నాడు క్రాబీ. వారు బయటకి వచ్చి గమనిస్తూనే ఉన్నారు. ఈ ప్రమాదం వాళ్లను ధైర్యంగా, తెలివిగా మార్చింది. ఒక గదిలో మెరుస్తున్న ముత్యాలు కనిపించాయి. అబ్బా, ఎన్నో ముత్యాలు అంది మీనా. వాటంతా నీటి క్రింద చిన్న చంద్రుల్లా మెరిశాయి. క్రాబీ ఆనందంగా నృత్యం చేశాడు. మధ్యలో ఒకటి బంగారు ముత్యం మెరిసింది. ఇది మాయాజాలం లాంటి ఉంది అన్నాడు క్రాబీ. వాళ్లు అక్కడ చేపలవాళ్లు వేసిన బల్ల కనిపించింది. జాగ్రత్తగా ఉండాలి అంది మీనా. ఒక చిన్న తాబేలు దానిలో ఇరుక్కుపోయింది. సహాయం అంటూ దాదాపు ఏడ్చేస్తోంది. మీనా తక్షణమే పరిగెత్తింది. ఓపికగా ఉండు, మేమున్నాం అంది. మీనా, క్రాబీ కలిసి దానిని కాటుకుని లాగారు. తాబేలు ధైర్యంగా ఉండాలని చూశాడు. కష్టంగా బల్ల చించేశారు. తాబేలు బయటికి వచ్చేసింది. నా పేరు టామీ అన్నాడు తాబేలు. మీ ఇద్దరూ ధైర్యవంతులు. వాళ్లంతా స్నేహితులయ్యారు. ఇంకా కలిసే సాగిపోదాం అన్నది మీనా. వాళ్లు సురక్షితంగా తిరిగి నదికి వచ్చారు. మిగతా చేపలు వారిని వేచి చూసేవారు. సరదాగా చూసి సంబరపడ్డారు. మీనా తన సాహసాన్ని వివరించింది. వాళ్లంతా వీరాళ్లుగా మారిపోయారు. ఒక్కటిగా ఉంటే ఎంతటి కష్టమైనా ఎదుర్కొనగలం అన్న బోధ ఇచ్చారు. అందరూ కడుపు నిండా హర్షాతిరేకంగా చప్పట్లు కొట్టారు. ఇప్పుడు మీనాకు చిన్న చేప అనేవారు కాదు. ధైర్యవంతురాలు మీనా అని పిలిచేవారు. ప్రతి ఒక్కరూ ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. నది ఆనందంగా మారింది. మీనా గ్రహించింది, ధైర్యానికి పరిమితి ఉండదని. చిన్నదైనా మంచి మనసుంటే పెద్ద పనులు చేయగలం. ఆమె నవ్వుతూ తాను చేసింది చూసుకుంది. సాహసాల జీవితం కొనసాగింది. నీతి: చిన్నవాళ్లు కూడా ధైర్యవంతులవ్వగలరు. స్నేహం, సహాయం ఉంటే ఏ కష్టమైనా నెగ్గొచ్చు. మీనా కథ అందరి హృదయాల్లో నిలిచిపోయింది. నది సంతోషంగా మెరుస్తూనే ఉంది. Please subscribe to our channel.